Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming session 15. సో ఈరోజు జనరల్ టెక్స్ట్ ట్యాగ్లో మనం బిగ్ ట్యాగ్, స్మాల్ ట్యాగ్ వీటిని ప్రోగ్రామాటికల్గా చూద్దాము. ఇంతకుముందు మనం బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, ఎంపసిస్, అండర్లైన్, స్ట్రైక్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ అంతా కూడా కాంబినేషన్లో కూడా చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో మనం బిగ్ ట్యాగ్ అనేది, స్మాల్ ట్యాగ్ అనేది ఏ విధంగా అవి వర్క్ అవుతాయి అనేది చూద్దాము. దీనికోసం మనం నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ ప్యాడ్లో ఫస్ట్ మనం కామెంట్ లైన్ తీసుకునే మునుపు ఫైల్లోకి పోయి దీన్ని సేవ్ యాజ్ చేస్తాం. సేవ్ యాజ్ క్లాస్ ప్రోగ్రామ్స్లో ఇది బిగ్ ట్యాగ్ కాబట్టి బిగ్ డాట్ HTML అని సేవ్ చేస్తాను. నౌ మనం ఫస్ట్ ఏం చేస్తాం, జస్ట్ కామెంట్ లైన్ తీసుకున్నాం. ప్రోగ్రామ్ ఆన్ బిగ్ ట్యాగ్, జనరల్ టెక్స్ట్ ట్యాగ్సే, ఇది కూడా జనరల్ టెక్స్ట్ ట్యాగ్, జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్ ఆన్ బిగ్ అండ్ స్మాల్. ఈ ట్యాగ్స్ మీద మనం ఈరోజు చూస్తాం. దిస్ ఈజ్ కామెంట్ లైన్. నెక్స్ట్ నౌ ఐ am taking HTML. After that head next line lo, next title, దీంట్లో జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్ ఆన్ బిగ్ అండ్ స్మాల్ అనే ఈ టైటిల్ని నేను ఇక్కడ టైటిల్లో తీసుకుంటాను. ఇక టైటిల్ని క్లోజ్ చేస్తాను. టైటిల్ క్లోజ్. నెక్స్ట్ హెడ్ క్లోజ్, హెడ్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ బాడీ క్లోజ్. Next HTML close. This is now in body tag we are going to take as usually this B bold, Telugu Scit tutorials, bold close. After every bold tag, italic tag, I am going to take automatically BR tag. This is BR tag. Next I am taking italic close. Within italic, just I am copying and paste here this instead of this. Next break tag, next after italic, before italic I am also going to take strong also. Strong close. After strong close. Next break as usually. After italic I am going to take emphasis, EM close. After EM I am going to take underline. After that text, underline also close. After that BR tag. Next strike, yes. After that text, strike close. Next break tag as usually.
Now I am going to take big. This is the tag. Today we are going to discuss big. After that, text big close. Now after saving, Control S, go to this. What is the name of that program? Just desktop, class programs. In this big, this is big tag. Just open with, click Google Chrome. Just refresh. This is the first, these two. ఈ మొదటి రెండువి వచ్చేసి బోల్డ్ స్ట్రాంగ్, తర్వాత రెండు వచ్చి ఇటాలిక్. ఇక్కడ తెలుగు అండర్లైన్కి మనం అండర్లైన్ పెట్టలేదు, అందువలన ఇక్కడ నేను అండర్లైన్ పెట్టలేదు, అందువలన అది సేమ్ లైన్లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఈ ఫస్ట్ టూ వచ్చి బోల్డ్ ఇటాలిక్, ఇది ఇటాలిక్ ఎంపసిస్, ఇది అండర్లైన్, ఇది వచ్చి స్ట్రైక్. ఇప్పుడు ఇక్కడ వచ్చింది బిగ్. చూడండి, వాటితో పోల్చుకుంటే ఇది బిగ్గా, కొద్దిగా బిగ్గా వచ్చింది. చూడండి ఇవంతా ఒక సైజులో ఉన్నాయి. ఇది బిగ్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ సైజులో బిగ్గా ఉంది. సో దిస్ ఈజ్ అనమాట. నెక్స్ట్ అదే సేమ్ ఇక్కడ బ్రేక్ పెట్టేసేసి మనం స్మాల్ కూడా తీసుకున్నాం. SMALL స్మాల్. ఇక్కడ మళ్ళీ అదే స్మాల్ క్లోజ్ చేస్తాను. జస్ట్ కంట్రోల్ S, ఆల్ట్ ట్యాబ్ ఇచ్చేసి అక్కడ జస్ట్ చూడండి, దీన్ని ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. కొంచెం పెద్ద చేసి ఇక్కడ చూడండి, ఇది చాలా బిగ్గా వచ్చింది. ఇది ఆ వాటితో పోలిస్తే, పైనుండే వాటితో పోలిస్తే స్మాల్గా వచ్చింది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిగ్ అండ్ స్మాల్. అంతేకాకుండా ఈరోజు నేను దీంతో పాటు కోడ్ అనేది కూడా మీకు చూపిస్తాను. కోడ్ అంటే ఎలా ఉంటుంది, దాన్ని సపరేట్గా మళ్ళీ లేకుండా ఇక్కడ నేను కోడ్ కూడా తీసుకునేస్తాను. బిగ్, ఇక్కడ నేను కామా పెట్టేసి అండ్ కోడ్ కూడా నేను టైప్ చేసేస్తాను. కోడ్ అనేది కూడా ఈరోజు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక్కడ బ్రేక్ పెడతాను. బ్రేక్, ఆఫ్టర్ దిస్ కోడ్, CODE. నార్మల్లీ కోడ్ అని తీసుకుంటా. కోడ్ అండ్ ఇక్కడ తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అన్న పైన టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. తర్వాత కోడ్ క్లోజ్ చేస్తా. CODE క్లోజ్. కంట్రోల్ S, ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇవంతా ఏ టైప్లో ఉన్నాయి చూసిన తర్వాత ఇప్పుడు వచ్చే టెక్స్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. చూడండి, ఈ కోడ్ అని వచ్చింది ఏదైతే ఉందో అది ఆ 5 ఉన్న ఫార్మాట్ కంటే ఒక డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది. వీటన్నిటికంటే కూడా ఇది డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది. అవునా కదా? తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనేది ఇది కోడ్ లాగా వచ్చింది. ఈ విధంగా వస్తే దాన్ని ఏమంటారంటే కోడ్ అని చెప్పనేసి అంటారు. దిస్ ఈజ్ యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేసింది 3 ట్యాగ్స్. ఒకటి వచ్చేసి బిగ్ ట్యాగ్, సెకండ్ వన్ వచ్చేసి స్మాల్ ట్యాగ్, ఇంకోటి వచ్చి కోడ్. కోడ్ అంటే డిఫరెంట్గా అదే వేలో వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడితో ఈరోజు క్లాస్ ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.